ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. చేరువున్న మీ అందరికీ వాక్యాలు వినిచిన మీ అందరికీ దేవుని కృప నిరంతరము తోడే కాపాడునుగాక. ఈరోజు వాక్యం నిమిత్తం 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి నేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితరో ఆ సంగతి వారికి తెలియజేయుచున్నారు. ఆమె ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుందండి. ఏంటంటే దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఆమె యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడుతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన మాట ఏంటంటే యేసు ప్రభువారు రాబోవు ఉగ్రత నుండి తప్పిస్తారంట. ఎవరినైతే యేసయ్య మృతుల్లో నుండి లేపారో, ఏ యేసు ప్రభువారైతే సత్యవంతుడై ఉన్నాడో, ఏ యేసు ప్రభువారైతే జీవము గలవాడై ఉన్నాడో, ఆ యేసు ప్రభువారు రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ విషయం అందరూ గుర్తించుదురుగాక. అంటే రాబోవు ఉగ్రత నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు అంటే రానున్న దినాల్లో ఉగ్రత ఉందని గ్రహించాలి. ఆమె అందుకే వాక్యం చెప్తుంది కదా, దినములు చెడ్డవి అని చెప్తా ఉంది. రానున్న దినాలన్నీ కూడా చెడ్డవిగా ప్రమాదకరమైన దినములుగా మనకు కనబడతా ఉన్నాయి. ఈ ఉగ్రత నుండి తప్పించబడాలంటే మన ధనమో బలమో జ్ఞానమో ఏది ప్రయోజనం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే ఉగ్రత నుండి తప్పిస్తారట. అంటే ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్తంలో కడగబడతారో వారికి మాత్రమే ఆ భాగ్యం కనబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతుంది కదా. కాబట్టి యేసు రక్తం ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా రాబో ఉగ్రత నుండి తప్పించబడదు మన వాక్యంలో. అంటే యేసయ్య ఉగ్రత నుంచి తప్పించబడడానికి ఆయన కార్చిన రక్తములో మనము కడగబడాలట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఉగ్రత తప్పించుకుంటాం మనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆ యొక్క రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగే ఆ ఉగ్రత నుండి కాపాడబడేటువంటి ఆ భాగ్యాన్ని మీరు అనుభవించాలంటే ఆ యేసు దగ్గరికి మనం రావాలి, తప్పకుండా రావాలి. మన ధనాన్ని నమ్మొద్దు. అందుకే ధనాన్ని నమ్మకూడదు, బలాన్ని నమ్మకూడదు, లోకాన్ని నమ్మకూడదు, కానీ నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగున. ఆయన పరిశుద్ధ దేవుడై ఉండి ఆ పరిశుద్ధ రక్తాన్ని మీ కొరకు కార్చి మిమ్మల్ని విమోచించుటకు యేసు లోకానికి వచ్చారు. తండ్రి ఏం చేశారంటే ఆ యేసు ప్రభువారిని మృతుల్లో నుండి తిరిగి లేపారంట. ఆ మృతుల్లో నుండి లేపిన ఆ జీవం మనల్ని ఏం చేస్తూ ఉందంటే నిశ్చయముగా ఉగ్రతలో నుంచి తప్పించబడతాం. ఆమె కాబట్టి ఉగ్రతలో నువ్వు ఉండకూడదా? రాబో ఉగ్రత నుండి తప్పించబడాలని ఆశపడుతున్నావా? యేసయ్య ఒక్కడే మార్గం. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గాన్ని. ఏంటి ఆ ఉగ్రత అని ఒక మాట అడిగితే కనుక నేను చెప్తా, రాబోయే నిత్య నరకము. హల్లెలూయా. ఈ లోకములు ఎలాగైనా జీవించి లోకంలో మనం ఎలాగైనా గడిపేయచ్చు, కానీ లోకము తర్వాత నరకం అనేది ఒకటి ఉంది, రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఈ లోక మరణంతో సరిపోలా, రెండవ మరణం నరకం అనే మరణం ఉంది. ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడాలంటే యేసు ఒక్కడే మార్గము. ఆ మార్గంలోనికి మనం నడుద్దాం, ఆ మార్గంలో మనం నిత్య జీవానికి మనం వెళ్దాం. దేవుని కృప మనందరికీ తోడై కాపాడును గాక. పరిశుద్ధుడు ఏంటంటే నీకు వందనం. ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. నరకం అనే ఉగ్రత నుంచి తప్పించబడి నిత్య జీవం అనే మార్గంలో నడిచే కృప దయచేయండి అయ్యా. వాక్యాలు వినే ప్రతి ఒక్కరు స్వస్థత, జీవము, ఆశీర్వాదము, ఆరోగ్యము, ఐశ్వర్యం అనుభవించే కృప దయచేయండి. యేసు నామంలో ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.